ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతము ద్వితీయ స్కందము అధ్యాయము 4. సూత ఉవాచ. శ్లోకము 2. ఆత్మాజాయ సూతాగార పశుద్ర ద్రవిణబంధుషు రాజ్యే చ వికలే నిత్యం విరూఢాం మమతాం జహౌ. ఆత్మ అంటే దేహము, ఝాయ భార్య, మరియు సూత పుత్రుడు, అగార రాజప్రసాదము, పశు అశ్వములు మరియు గజములు, ద్రవిణ అంటే ధనాగారము, బంధుషు అంటే బంధువులు స్నేహితుల యొడల, రాజ్యే రాజ్యమునందు, చ కూడా, అవికలే అంటే కలత చెందకుండా, నిత్యము విరూఢాం దృఢమగు, మమతాం మమత్వమును, జైహౌ త్యజించను. శ్రీకృష్ణ భగవాను యొల్ల గల హృదయపూర్వకమైన ఆకర్షణ ఫలముగా పరీక్షిత్ మహారాజు దేహము, భార్య, సంతానము, రాజప్రసాదము, గజ్వాశ్వముల వంటి పశువులు, ధనాగారం, బంధుమిత్రులు, నిష్కంటకమగు రాజ్యము, మున్నగు వాని ఎడల గల దృఢమగు మమత్వమును త్యజించగలిగెను. భాష్యము. ముక్తిని బడియుట ఎనగా దేహావరణములు మరియు భార్య, సంతానము, ఇతర వ్యాపకముల వంటి దేహ సంబంధ విషయముల ఎడల గల భ్రాంతిమయ ఆసక్తి నుండి, దేహాత్మబుద్ధి నుండి విడివడుట అని భావం. దేహ సౌఖ్యము కొరకై మనుజుడు భార్యను గ్రహించిన దాని ఫలితమే సంతానం. భార్య మరియు సంతానము కొరకు అతడు వాసస్థానమును కోరును. వసించుటకు ఇల్లు కూడా అవసరమే కదా. అశ్వములు, గజములు, శునకములు వంటివి గృహ పశువుల సంపత్తిగా వాటిని గృహస్థుడు పోషించవలసిండును. నవనాగరికత యందు అశ్వములు, గజముల స్థానంలో అత్యంత గతిశక్తి కలిగిన కార్లు మరియు ఇతర వాహనములు చేరియున్నవి. గృహ కార్య కలాపములను చక్కగా నిర్వహించుటకై అతడు ధనమును వృద్ధి చేసుకొనవలెను. ధనాగారము నుంచి సావధానుడై ఉండవలెను. భౌతిక సంపత్తులను ప్రదర్శించుట, బంధుమిత్రులతో చక్కని సంబంధ వ్యవహారములను కొనసాగించవలను. అంతేగాక హోదా నిలుపుకొనుట ఎందును జాగరూకుడై ఉండవలను. ఇది ఏ భౌతికాసక్తి కూడిన భౌతిక నాగరికత అనబడును. పైన తెలుపబడినటువంటి సమస్త భౌతికాసక్తులు త్రోసిపుచ్చుటకయే కృష్ణభక్తి అనుదాని భావం. శ్రీకృష్ణ భగవాన్ని కర్ణ పరీక్షిత్ మహారాజుకు సమస్త భౌతిక సౌకర్యములు కలత లేనటువంటి రాజపదవిని అనుభవింపగలిగిన నిష్కంఠకమగు రాజ్యము లభించి ఉండెను. కానీ భగవత్కరుణచే అతడు సమస్త భౌతికాస్తిని విడవగలిగాను. విశుద్ధ భక్తుని నైజం అదియే. శ్రీకృష్ణ భగవాన్ని యొడల భక్తునిగా తన సహజ అనురాగ కారణంగా శ్రీ పరీక్షిత్ మహారాజు రాజకార్యములన్నింటినీ ఆ దేవదేవుని పక్షమునే సదా నిర్వహించుచుండెను. అంతేగాక బాధ్యతాయుతుడగు ప్రపంచాధినేతగా అతడు కలి ప్రభావము తన రాజ్యమునందు ప్రవేశించుకుండునట్లుగా గావించెను. భక్తుడెన్నడూను కూడా గృహ సంపత్తిని తన సొంతమైన దానిగా భావింపక భగవత్సేవ ఎందే సమస్తమును అర్పణ కావించును. ఆ విధంగా భక్తుని రక్షణలోనున్న జీవులందరూ భక్తుడగు యజమాని కార్యనిర్వహణ దక్షతచే భగవద్భూతిని బడయుటకై అవకాశం పొందుదురో. గృహ సంపత్తి యొడ ఆసక్తి మరియు కృష్ణుని యొడ ఆసక్తి ఎనవాని నడుమ పొత్తు కుదరదు. అందు ఒక ఆసక్తి తమో మార్గం కాగా రెండవది జ్యోతిర్మార్గమై ఉన్నది. వెలుగున్న చోట అంధకారం ఉండదు, అంధకారం ఉన్న చోట వెలుగు లేదని భావం. కానీ నిష్ణాతుడైన భక్తుడు భగవత్సేవ ద్వారా తద్వాన్ని జ్యోతిర్మార్గము మరల్చగలడు. పాండవులే దీనికి చక్కని ఉపమానం. ధర్మరాజు మరియు అతని వంటి గృహస్థులు నామాత్ర భౌతిక సంపత్తి భగవత్సేవతో జోడించుట ద్వారా ప్రతిదాన్ని వెలుగు వైపునకు మరల్చగలడు. కానీ ఆ విధముగా ప్రతిదాన్ని భగవత్సేవకు మళ్లించుట నిర్బంధ కృష్ణ సంబంధే యను శిక్షణను పొందినవాడు లేదా ఆ విధముగా చేయజాలనివాడు కృష్ణ మహిమలను శ్రవణకీర్తనలను కావించుటకు యోగ్యతను బడియుటకు పూర్వము సమస్త భౌతిక బంధములను విడనాడవలను. అనగా పరీక్షిత్ మహారాజు వలె శుకదేవ గోస్వామి వంటి యోగ్యుడైన మహాత్ముని నుండి శ్రీమద్భాగవతమును శ్రద్ధతో ఒక్కరోజైనా శ్రవణం చేసిన వాడు భౌతిక విషయముల యొడల సంబంధము
విడనాడగలడు. పరీక్షిత్ మహారాజు అనుకరించుచు వ్యాపార ధోరణి గల వారి నుండి శ్రీమద్భాగవతమును 700 సంవత్సరములు శ్రవణం చేసినను ఉపయోగం ఏమాత్రం ఉండదు. కుటుంబ ఖర్చులు భరించుటకు శ్రీమద్భాగవతమును మార్గమున ఎన్నుకొనుట భగవాన్ని చరణ కమలముల ఎడల అతిఘోరమైనటువంటి నామాపరాధమై ఉన్నది. సర్వశుభ క్రియ సౌమ్యామపి ప్రమాదాః.